మనతో పాటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ ఈరోజు ఎటువంటి దిశానిర్దేశం చేశారు జగన్మోహన్ రెడ్డి? రాబోయే ఎన్నికల సమయం కాబట్టి ఇప్పటికీ అంతా కూడా ఎటువంటి నిర్ణయం చేస్తారు, ఎటువంటి నిర్ణయం చేశారని ఒక ఆతృతలో కూడా ఉన్న పరిస్థితి, ఆలోచన ఉన్న పరిస్థితి. నిర్ణయం ఏం కదండి, సీఎం గారు మా పార్టీ అధ్యక్షులు ఎప్పుడో నిర్ణయాలు ప్రకటించారు, మార్పులు చేర్పులు ఉంటే చేశారు. ఆల్రెడీ కేడర్ని సిద్ధమని సభలు పెట్టి సమాయత్తం చేశారు. ఇప్పుడు మైక్రో లెవెల్ ప్లానింగ్ కోసం, బూత్ లెవెల్ ప్లానింగ్ కోసమని మోటివేట్ చేయడం కోసం ఈ మీటింగ్ పెట్టారు. మాకు దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి కార్యాచరణ దిగండి, వచ్చే ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా పూర్తిగా ప్రజల్లో ఉండండి, బూత్ లెవెల్లో ప్లాన్ చేసుకోండి, ప్రతి ఇంటికి 4-5 సార్లు వెళ్ళండి, మనం చేసిన మంచిని చెప్పండి, మనం ఏదైతే చేసామో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా వివరించండి, తప్పకుండా ఇంత ముందుగానే అధిక స్థానాలు అత్యధికంగా గెలుచుకోగలుగుతామని చెప్పారు. అంటే రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి లేదు, అన్యాయం అయ్యింది అంటూ ఇటు టీడీపీ కానీ జనసేన కానీ చెప్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కూటమి అధికారంలోకి రావాలంటూ కూడా దాదాపు 118 స్థానాలు వాళ్ళు ప్రకటించిన పరిస్థితి. రేపు సభ జరగబోతుంది తాడేపల్లిగూడెంలో. మేనిఫెస్టో, వైసీపీని మించిన మేనిఫెస్టోని మేము పెడతామంటూ కూడా ఇప్పుడు రాష్ట్రంలో కాపురం ఉండే వాళ్ళకైతే రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అప్పుడప్పుడు గెస్టులుగా వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తుంది రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుందో. మొన్నటి వరకునేమో ఎవడబాబు గారు సొమ్ముని పంచి పెడుతున్నారని అడిగారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అధికంగా స్కీములు పెడతామంటున్నారు. మీరు ఏం పెట్టినా చాలా క్లియర్గా ఉన్నారు ప్రజలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. మీకులాగా చెప్పింది చేయకుండా ఏరి దాటి తెప్పతగలేసిన నాయకత్వం కాదు ఆయనది. ఆయన ఆ రోజు మేనిఫెస్టోలో ఏం చెప్పారో దాన్ని 99% అమలు చేశారు. కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు. మీరు ఏదో ఎన్నికల ముందు వచ్చి స్టంట్ చేస్తే చంద్రబాబు నాయుడు అది ఎందుకు నమ్ముతారు? సార్, అంటే ఫ్రీ బస్ ఇస్తాము అని ఒక ప్రకటన చేస్తున్నారు. ప్రతి ఇంటికి విద్యార్థులు ఉంటే 20,000 ఇస్తామన్నారు. బీసీ డిక్లరేషన్ కూడా మేము అమలు చేస్తామంటూ మాట్లాడుతున్నారు. బీసీలకి మేము అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికన్నా అధికంగా ఏం చెప్పారో చెప్పండి. అక్కడెక్కడో కర్ణాటకలో గెలిచింది కాబట్టి అక్కడ బస్సు ఫ్రీ పెట్టాలి, తెలంగాణలో గెలిచింది కాబట్టి గ్యాస్ ఫ్రీ పెట్టాలి. ఇదే తప్పించి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడికి సొంత ఆలోచన ఉందా? సొంత స్కీమ్ చెప్పానని చంద్రబాబు నాయుడిని జనం నమ్మేలా ఉంటే, ఆయన ఉచిత హామీలు నమ్మేలా ఉంటే చాలాసార్లు ఆయన పీఠం కదలకుండా కూర్చోవాలి. కానీ జనం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మరు. ఇది చెప్తున్నారు. పూర్తిగా ఈ ఎన్నికల్లో అయితే జగన్మోహన్ రెడ్డి ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తారో వాటితోటే కిందకి వెళ్ళాలి, వాస్తవాలే చెప్పాలి. ఖచ్చితంగా వాస్తవాలని చెప్పే ఈసారి ఖచ్చితంగా 175 స్థానాల్లో కూడా విజయం సాధించాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. టీడీపీ, జనసేన చెబుతున్నట్టు మాకన్నా మంచి సంక్షేమ పథకాలు ఏం అమలు చేస్తారో చెప్పాలి, ఏమిస్తారో చెప్పాలంటూ కూడా సవాల్ అయితే విసురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి సురేంద్ర, RTV, మంగళగిరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.